So, hey guys, welcome back to my channel. This is Varangalabi vlog. Cut. Hey guys, welcome back to my channel. This is Varangalabi vlogs. Welcome back to another new video. That's it. చాలా బాగా చేశారు సార్. సో ఈరోజు వీడియో వచ్చేసి You're thinking. Am I right? సో ఈరోజు సంక్రాంతి అన్నమాట. సో అందరికి హ్యాపీ సంక్రాంతి. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మొత్తం మనం పతంగులు ఎగరేసాం, లోన్ పన చేసాం, మన దోస్తులు అందరు వస్తారు. సో ఈరోజు ఫుల్ మజా వస్తుంది, ఫుల్ లోన్ పన ఉంటుంది, మస్తు మజా చేసుకోవచ్చు. సో ముందైతే మనం జిమ్కి అయితే వెళ్ళిపోదాం. సో జిమ్ పోయే ముందు నా ప్రీ వర్కౌట్ మీల్ మీకు చూపిస్తా. ఇది ఓట్స్ విత్ ఇది ప్రోటీన్ ఓట్స్ విత్ దీని ఏమంటారు ప్రోటీన్ పౌడర్ కూడా, మజిల్ ప్లస్ వాళ్ళ ప్రోటీన్ పౌడర్ ప్లస్ పింటల్ వాళ్ళ ప్రోటీన్ ఓట్స్. సో దీన్ని టేస్ట్ ఇంకొంచెం యాడ్ చేయడానికే నేనైతే అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా యాడ్ చేసుకున్నా. అయ్యప్ప స్వామి ప్రసాదం ఓట్స్లో కలిపేస్తున్నా. ఇది కలపడం వల్ల ఏంది, అది ఓట్స్ ఇది ప్రసాదం కదా అట్లా కలిపేస్తావు అనుకున్నారు. ఇది ఓట్సే కాబట్టి కలుపుతున్నారు. అది ఏంటిదంటే ఇది ఓట్స్ మొత్తం మేడప్ ఆఫ్ మొత్తం జాగరీ అనమాట, మొత్తం బెల్లంతోనే తయారవుతుంది. సో ఇప్పుడు మనం ప్రసాదం కూడా బెల్లంతోనే తయారవుతుంది కాబట్టి కొంచెం మంచి స్వీట్నెస్ కొంచెం మంచిగా ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ అయ్యప్ప ప్రసాదం ఎట్లుంటుందో తెలుసు కదా అందరికీ. సో లెట్స్ టేస్ట్ ఇట్. మస్తుంది, తెలంగాణ ట్రై చేయడం మస్తుంది. మంచి ప్రీ వర్కౌట్ మీల్ ఇది, మంచి ఎనర్జీ ఇస్తుంది. సో తిన్న తర్వాత సీదా జిమ్ పోదాం. ఏడ పడితే ఆడ మాంజాలు ఎలాడుతూ ఉంటాయి. సో సేఫ్టీకి నేను నా హెల్మెట్ మాస్క్ను హెల్మెట్ కూడా తీసుకొని పోతున్నా. సో జిమ్లో కలుద్దాం. దగ్గర 1 అవర్ చూసారా, 1 అవర్ అయితే ట్రెడ్మిల్ అయిపోయింది. జిమ్లో ఓపెన్ చేయడం ఒక్కనే ఉన్నా. ఇక ఆపేసి పోయి తప్పని వాటర్ కూడా తాగాలి చాలు, అంతే, ఎక్కువ తాగద్దు వాటర్. పోయి ఇప్పుడు మనం కొంచెం యాబ్స్టైన్ చేసి ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి పతంగుల కాడకు పోదాం. ఆల్రెడీ మన వాళ్ళందరూ స్టార్ట్ చేసారు కానీ మనమే లేటు. జిమ్ వల్ల ఎట్లయితుంది వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సిందే. వచ్చి నేను యాప్స్ వర్కౌట్ స్టార్ట్ చేసి ఎంతసేపు పట్టదు, జల్దీ అయిపోతుంది. యాప్స్ వర్కౌట్ అంటే తక్కువ చేస్తాను కాదు, అంటే వర్కౌట్స్ తక్కువనే, రెప్యుటేషన్స్ ఎక్కువ చూపిస్తా. సో ఇప్పుడు మన ఫస్ట్ యాప్స్ వర్కౌట్ వచ్చేసి ఫస్ట్ వర్కౌట్ మనం లోవర్ యాప్స్ ట్రైన్ చేద్దాం. దానికి నేను అయితే లెగ్ రేజ్ చేస్తున్నా. చలో, వెయిట్స్ ఏం తీసుకోలే, ఓన్లీ బాడీ వెయిటే. మీరు బాడీ మొత్తం స్ట్రైట్గా మీ హ్యాండ్స్ మొత్తం అన్ని స్ట్రైట్ స్టిఫ్గా పెట్టుకొని హోల్డ్ చేసి రైస్. ఇప్పుడు హోల్డ్ చేద్దాం జసేపు, అంటే లెగ్ రైస్, హోల్డ్, మళ్ళీ రిలీజ్. చలో, మీరు ఇక్కడ చూస్తే లెగ్ రైజ్ చేసేటప్పుడు బ్రీతింగ్ అనేది నేను నోస్తో కాదు, నేను మౌత్తో తీసుకోవాలి. నోరుతో తీసుకుంటే ఏంటిదంటే గాలి మొత్తం నీ స్టమక్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. నువ్వు స్టమక్ని టైట్ చేస్తావు. ఏంటి సపోర్ట్ మొత్తం నీ లెగ్స్తోనో లేకపోతే నీ హ్యాండ్స్తోనో కాకుండా నీ స్టమక్తో తీసుకుంటావు. దానివల్ల అప్పుడు నీ కోర్ ట్రైన్ అవుతుంది. సో ఇట్లయితే లోవర్ యాప్ని ట్రైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేరియంట్ చూపిస్తా. సో నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి అప్పర్ కోర్ని ఎట్లా ట్రైన్ చేయాలో చూపిస్తుందా. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఫ్లాట్ బెంచ్ అయితే ఉంది, ఫ్లాట్ బెంచ్. సో ఇప్పుడు దాని మీద నేను చేస్తా చూడు. సో ఈ వర్కౌట్ చేసేటప్పుడు ఏంటిదంటే నువ్వు కూర్చునే సీటింగ్ మొత్తం
మొత్తం ఇట్లా సీట్ మీద కూర్చోకుండా ఎడ్జ్ మీద కూర్చో. నీ సపోర్ట్ మొత్తం ఓన్లీ ఎడ్జ్ మీద ఉండాలి. లెగ్స్ దగ్గర తీసుకొని బ్యాక్. మళ్ళీ బ్రీతింగ్ అనేది నోస్తాను కాదు, మూతితో తీసుకో. హోల్డ్ దెన్ క్లోజ్, జస్ట్ క్లోజ్, జస్ట్ క్లోజ్. సో ఇట్లని దీనివల్ల ఈ ఎక్సర్సైజ్ వల్ల నీ అప్పర్ అబ్డామిన్, ఈ పైన 2 కోర్స్ అయితే ఏముంటాయో అవి ట్రైన్ అవుతాయి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి మొత్తం ఓవరాల్ అప్పర్ యాప్స్ మిడిల్ యాప్స్ 2 పడుతుంది. సో ఏంటంటే చలో ఈ మిషన్ మీద, సో ఈ మిషన్ మీద చేద్దాం. ఇది కోర్ మిషన్. ఇది ఈ మిషన్ మీద మనం కోర్ ట్రైన్ చేద్దాం. వెయిట్ అయితే నేను 30 kgs పెట్టుకున్నా, 30 kgs ఫిక్స్ ఉన్నది. చలో ఈ వర్కౌట్ చేసినప్పుడు ఏంటంటే నీ బ్యాక్ ఏదైతే ఉన్నదో బ్యాక్ని మొత్తం ప్రొలాంగ్ చేయమని స్ట్రెచ్ చేసి, అది కూడా నీ బ్యాక్తో కాదు స్టమక్తోని. స్టమక్ ఇలా టైట్గా బిగించి బ్యాక్ స్ట్రెచ్ చేయి, పట్టుకొని చలో కిందికి మొత్తం కంప్రెస్ అయ్యి మళ్ళీ మొత్తం వెనక పంపించద్దు, హాఫ్. మళ్ళీ ఈ వర్కౌట్లో కూడా మొత్తం బ్రీతింగ్ అనేది నీ మొత్తంలో తీసుకోవాలి. నీకు స్టమక్లో ఎయిర్ మొత్తం బయటికి వదిలేసి అప్పుడు కంప్రెస్ చేయాలి. చలో సో ఇప్పుడు నేను చెప్పిన వర్కౌట్స్ 3 to 4 sets విత్ అంటిల్ ఫెయిల్యూర్ చేసినామంటే నీకు ప్రోగ్రెస్ కనబడుతుంది. సో ఇప్పుడు నేను మిగతా వర్కౌట్లను నేను కంప్లీట్ చేసుకొని నేను ఇంకా వేరే వర్కౌట్ చేసేసి ఉంది, అది కంప్లీట్ చేసుకొని చలో ఇంటికి పోదాం, రెడీ అవుదాం. చలో పతంగ్లో అని పని షురు చేద్దాం. నాడు పతంగులు ఎగరేటి షురు అయిపోయింది. మొత్తం 2 బిల్డింగ్లు. ఇప్పుడు మనం ఉన్నది ఒక బిల్డింగు, ఇది మనది వేరే బిల్డింగ్ అనమాట. ఇది మన వాళ్ళ బిల్డింగ్, ఇది మన బిల్డింగ్. ఇక్కడ జర ఈ బిల్డింగ్ జర అడ్డు వస్తుందని చెప్పేసి ఇదే బిల్డింగ్కి వచ్చేసినాం. మన సెట్టింగ్ చేస్తారు పతంగులు మనవి. ఆకాశం అంతా పతంగులే, ఏడ పడతాడు. ఎల్లో కలర్ కైట్ మనది. ఎల్లది పెయింట్ చేసింది. ఏది ఎల్లది? మన ఎల్లది. చలో అయిపోయింది. పర్పుల్ కార్డ్ అయిపోయింది మన దగ్గర. వేరే వేరే పతంగ్ వైవ్ వేరే ఉండి బాయ్. మూడు కార్డు ఒక్క పతంగ్. అది కూడా ప్లాస్టర్ వేసిన పతంగ్, చినిపోయిన పతంగి ప్లాస్టర్ వేసి 3కి పెయింట్ చేసినాం. ఆడ ఫైట్ అవుతుంది. మన ఎల్లో కైట్ కొన్న ఇంకో పర్పుల్ కైట్కి. చలో మనదా వాళ్ళదా?
గాడైపా దిగిపోయిందా గైస్ మనది పెంచైపోయింది, అయిపోయింది పీకేషన్ పతంగి. ఇంకో పతంగి ఇంకొకటి ఎగరేస్తున్నాం. ఈసారి మనం ఎల్లోది పెడుతున్నాం. ఇంకోటి కూడా ఒకటి రెడీగా పెట్టేసిన కన్నాలు వేసి. దీన్నైతే ఇప్పుడు ట్రై చేస్తున్నాం ఎగరేయడానికి. ఇప్పుడు దీంతో ట్రై చేద్దాం పాటు. చలో చూద్దాం మన వాళ్ళు వెనకాల కింద ఏం చేస్తారో చూద్దాం. పక్క బిల్డింగ్ అంటే మన బిల్డింగ్. అందరు బిల్డింగ్ల పైన ఒక్కొక్కరు ఓ ఇక్కడ ఈడ ఆడ సీదా టెంట్ వేసి పడేసారు. ఈడ మీడో టెంట్ అందరు ఆడ బిల్డింగ్ మీద మొత్తం చూసిరా. ఇట్లుంటుంది సంక్రాంతి ఈడ. వస్తుందా డీలు? చలో మనం ఎక్కేసింది. మొత్తం చుట్టూ పతంగులే. ఏ పతంగు? దోపాటు పతంగా. చలో గాలి వస్తుంది అందుకొని. కానీ గుంది పైకి గాలి లేదు. దరిద్రం గాలి కూడా తక్కువ వస్తుంది. ఏంటి నరికేద్దాం, పోసేద్దాం, పీకేద్దాం అనుకుంటారేమో. ఆరెంజ్ పతంగా వారిది వీళ్ళు ఎగరేస్తారు. అయిపోయి గాలి లేదు, గాలి ఎగురలేదు. అది చినిపోయిన పతంగ్. అమ్మ తోడు పీకేది మెడ మీద పడిపోయింది. బాకి అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా మత్తోడు. వదిలేస్తురా, తీస్తురా. తట్టుకుంటుందాడా మొత్తం రాళ్ళున్నాయి. దిగు వెళ్ళా సెట్. చలో ఇంకా అయిపోయింది. మన బిల్డింగ్కి వెళ్ళిపోదాం. ఈ నుంచి కొడితే గై అవుట్. దీనికి వెళ్ళిపోవాలి. చలో ఇట్లయితుంది ఇక మా కాడ. మీ కాడ ఎట్లయితుందో కమెంట్లో పెట్టుర్రి. వచ్చే బ్లాగ్లో మళ్ళీ వేసుకుందాం. ఉంటాం అలా. యాటిట్యూడ్ బొమ్మలు.